జగన్మోహన్ రెడ్డి గారు హందీరియా పథకాన్ని పూర్తిగా అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో పరిమితం చేసి కర్నూలు నుంచి ముందుకెళ్లాలా అనే ఆలోచన చేస్తే, అట్లాగే చిత్తూరు, కడపకి గన్నికోట నుంచి నీళ్లు తీసుకెళ్తామని ప్రయత్నం చేస్తే 40 టీఎంసీలు దాన్ని 20 టీఎంసీలుగా మార్చే ప్రయత్నం చేసి జీవో ఇస్తే, మీరు తిరిగి వచ్చిన తర్వాత 600 చెరువులు నింపుతాం అని మాత్రమే జీవో మళ్ళీ మీరు దాన్ని తిరిగి పెట్టారు. అసలు మీకేం తప్పు చేశాను? పిల్లు కదా రాయాల్సింది. రాయలసీమకు ఆలోలు పోతేని పాడు సామర్థ్యాన్ని 45,000 క్యూసెక్లు పెంచితే చేస్తుంది మీరే. తక్కువ కాలంలో ఎక్కువ నీరు దాచేసుకోవాలా అన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని గండి కోరుతున్నది మీరే. తెలంగాణ వాళ్ళు పైన నీళ్ళు తీసుకుపోతా ఉంటే అంతకంటే కింద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని అనే స్కీమ్ ని మొదలు పెడితే దాన్ని సాధించాల్సింది పోయి అవపాయిగా తాను వచ్చి పట్టించుకోకపోవన్నది, ఏ అవుతాం పట్టించుకోకుండా ఉండమన్నది మీరు రాయలసీమ ద్రోహం చేసింది కాదా అడుగుతా ఉన్నాం. ఇది పోలవరం నుంచి నీవు రాబోయే టీమ్స్ రాయలసీమకు వస్తే కలవడంతో ఆశయం ఎత్తుకున్నాం. పోలవరాన్ని పూర్తి చేయకుండా అసలు జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సిన కాలంలో దాన్ని మీరు తీసుకొని అయితే చాలా మంది మీరు ఇవాళ కాంట్రాక్ట్ ఇచ్చిగా ఏదో ఆశించా పని చేశారని చెప్తా ఉంటారు. అసలు మరి ఎవరు అడిగారు? ఎవరు తీసుకోమన్నారు? ఈవేళ కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసి మాకు ఇచ్చి ఉంటే అలాగే గేమ్స్ నీళ్లు రాయలసీమకు వచ్చి ఉండేది, మా పంటలు, మా పొలాలు స్థిరీకరించబడి ఉండేటివి.